7 హిల్స్ టీవీకి స్వాగతం. అగ్నికుల వన్యకుల క్షేత్రయుల సంక్షేమానికి తెలుగుదేశం పార్టీ పెద్దపీట వేసిందని రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ గా సిఆర్ రాజన్ పేర్కొన్నారు. విజయవాడలో ఏర్పాటు చేసిన రాష్ట్ర అగ్నికుల వన్యకుల క్షేత్రయుల సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్ గా సిఆర్ రాజన్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ నుండి అధిక సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. అనంతరం మాజీ ఎమ్మెల్సీ దొరబాబు మాట్లాడుతూ సిఆర్ రాజన్ కల్మషం లేని మనిషిని పదవికి వన్నె తెచ్చే విధంగా పాలన సాగిస్తారని అభిప్రాయం వ్యక్తం చేశారు. మాజీ రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ మాట్లాడుతూ అగ్నికుల వన్యకుల క్షేత్రాల విలువలకు కట్టుబడి ఉంటారని, నమ్మిన వారికి ప్రాణత్యాగం చేయడానికి కూడా వెనుకాడరని స్పష్టం చేశారు. అసెంబ్లీలో ప్రతినిధి వహించే అవకాశం తమ కులాలకు రాజకీయ పార్టీలు కల్పించాలని ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం చిత్తూరు శాసనసభ్యులు గురిజాల జగన్మోహన్ మాట్లాడుతూ సిఆర్ రాజన్ను 2029 అసెంబ్లీ ఎన్నికల్లో గెలిపించి శాసనసభకు పంపుతామని పేర్కొన్నారు. అనంతరం సిఆర్ రాజన్ను పలువురు నేతలు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు గజమాల వేసి పుష్పగుచ్చం అందజేసి శాలువతో సత్కరించారు. మన ప్రీతమ నాయకులు, మన వందేమాతరం చెందిన ముద్దబిడ్డ, మన అన్న బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి సిఆర్ రాజన్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. మీ అందరి ఆశీర్వాదాలతో సిఆర్ రాజన్ అను నేను ఆంధ్రప్రదేశ్ వన్యకుల క్షత్రియ సంక్షేమం మరియు అభివృద్ధి సంస్థ చైర్మన్ గా నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని ఆంధ్రప్రదేశ్ వన్యకుల క్షత్రియ సంక్షేమ మరియు అభివృద్ధి సంస్థ యొక్క విధి విధానాలను, నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం గాని, పక్షపాతం గాని, రాగద్వేషాన్ని గాని లేకుండా ఆంధ్రప్రదేశ్ వన్యకుల క్షత్రియ సంక్షేమ మరియు అభివృద్ధి సంస్థ యొక్క మార్గదర్శకాల ప్రకారం ప్రభుత్వ విధి విధానాలను అమలు చేస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. చిన్న రాజ్యాన్ని ఉంచుకునేవాడిని. చిత్తూరు పార్టీ ఆత్మస్తే మా చిన్న రాజా ఎక్కడాది అలాంటి ఆయనకి జిల్లా పార్టీ ప్రెసిడెంట్, మరి అదేవిధంగా ఈరోజు వన్యకుల క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ గారిలో నిజంగా చాలా సంతోషంగా ఉంది. మొట్టమొదటిగా చిత్తూరు జిల్లాలో మరి ఎమ్మెల్యే సీటు ఈ కాళేశ్వరంలో ముంద్రాబాయి గారు అవసరంగా ఉంటే ఎన్టీ రామారావు గారు పిలిచి ఆయన ఎమ్మెల్యే టికెట్ గెలిపించడం కూడా జరిగింది. అదేవిధంగా చిత్తూరు కాన్స్టిట్యూషన్ మరి టౌన్ లో ఏ ఎన్నికలు జరిగినా మరి కార్పొరేటర్ గా 10 మందికి 36 మంది ఉన్నప్పుడు, 50 మంది ఉన్నప్పుడు కూడా 10 మందికి వన్యకుల క్షత్రియ కార్పొరేటర్ ఇవ్వడం, సుమారు 7 సీట్లు గెలిచడం కూడా జరిగింది. మరి పర్మనెంట్ గా మేము మరి అక్కడ కార్పొరేటర్ డిప్యూటీ మేయర్ గా ఇవ్వడం జరిగింది. మరి సీఆర్ రాజన్ గారు తర్వాత ఎంపీ రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు ఆయనకు మరి ఎమ్మెల్యే టికెట్ కూడా ఆఫర్ చేయడం కూడా జరిగింది. కొన్ని సందర్భాల వల్ల అది విశ్వాసం. మరి ఇప్పుడు చాలా మంది అడిగారు ఆయన మేము అసెంబ్లీలో చూడాలని. రాజన్ గారు మేమంతా కూడా గత 25 సంవత్సరాల పైచిలుకు నుంచి ఈ సామాజిక వర్గం యొక్క అంశాల్లో కానివ్వండి, ఈ సామాజిక వర్గాన్ని వెలుగులో తీసుకొచ్చే విషయంలో కానివ్వండి అనేక సందర్భాల్లో కలిసి ప్రయాణం చేసినటువంటి వాళ్ళం. రాయలసీమ ప్రాంతానికి సంబంధించి ముఖ్యంగా చిత్తూరు జిల్లాకు సంబంధించి రాజన్ గారు, అలాగే మా బలిప్రసాద్ గారు, మరి కొత్తగా ఆ రోజుల్లో తెలంగాణలో అయితే మల్లయ్య గారు ఉండేవాడు. మల్లయ్య గారు,
అలాగే ఈ మధ్య కాలంలో కలిసినటువంటి కొంత యంగ్ జనరేషన్ మా రామకృష్ణ కానివ్వండి, బాబురావు, సాంబరావు, తర్వాత మా పెద్ద ఆయన చంద్రబాబు గారు, మేమందరం కూడాను కారణం ఏంటంటే చిన్న చిన్న ప్రాంతాల వారీగా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పేరుతో పిలువబడుతూ చిన్న చిన్న సంఖ్యా బలవతం ఉన్నటువంటి కులాలు అగ్నికుల, వన్యకుల, జాలారి, లేకపోతే వాడబలిజ, వన్యరెడ్డి, వన్యకాపు, ఈ విధంగా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పేరుతో పిలువబడుతున్నటువంటి చిన్న చిన్న కులాల యొక్క సమూహం ఇదంతా కూడా. అందరికీ నమస్కారం. ఇక్కడికి విచ్చేసిన చిత్తూరు కావచ్చు, అలాగే కృష్ణా జిల్లా వన్యకుల క్షేత్ర నాయకులు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. అలాగే ఇక్కడ స్టేజ్ పై విచ్చేసిన మా సీనియర్ నాయకులు, మా అందరికీ మార్గదర్శకులు మా దొరబాబు అన్న గారికి, అలాగే మోపిదేని వెంకటరమణ అన్న, ఎన్నోసార్లు నాకు పరిచయం లేదు, మీ అందరూ చెప్పినట్టే ఎవర్రా ఈ శోభన్ బాబు అనుకునేవాడిని టీవీలో చూసి. అలాగే ఈ రోజు ఆ శోభన్ బాబు పక్కన కూర్చునే అవకాశం కల్పించిన మా రాజన్న గారికి, మీ అందరికీ కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇంకా అనేక మంది వచ్చారు, వారి పేర్లు క్షమించాలి, మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ముఖ్యంగా మా అక్కగారు, మా అన్నగారు, ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మీ అందరూ కూడా నన్ను క్షమించాలి. 2024 ఎన్నికల్లో అనేక మంది పోటీ పడ్డాం. ఆ పోటీలో మా రాజన్నే ముందు చిత్తూరు నియోజకవర్గానికి ఫస్ట్ అభ్యర్థిగా మా అందరికీ కూడా ఇష్టమైన వ్యక్తి. ఏవో కొన్ని కారణాలు, అంటే అది అన్నగారు చెప్పినట్టు ఆర్థికంగానో ఇంకొక రకంగానో కొన్ని సమీకరణల వల్ల ఆ భగవంతుడు రాజకీయ భిక్ష పెట్టిన నారా చంద్రబాబు నాయుడు గారు నాకు ఇచ్చారు. ఆ ఇచ్చిన సమయంలో ఫస్ట్ వారి ఇంటికే పోతే వారిద్దరూ వారి పూజ రూమ్లోకి తీసుకుపోయి అక్షంతలు వేసి విజయ్ భవ అని చెప్పి ఆశీర్వదించారు మా అక్క. అంటే ఆశపడినది దక్కకపోయినా నాతో పాటు ఉన్న వ్యక్తికి వచ్చింది, అతను మనసారా గెలవాలి అని ఆ ఆశీర్వదించిన మొట్టమొదటి ఆది దంపతులు సిఆర్ రాజన్ గారు, మా నిర్మలక్క. కాబట్టి వారికి ఇంకా అనేక రకాలుగా భగవంతుడు మంచి ఆరోగ్యం, అధికారాన్ని ఇవ్వాలి. ఆ అధికారం అనే మాటకి ఇప్పుడు మీ అందరికీ మాట ఇస్తున్నా. 2029లో మీ అందరి సహకారం, ఈ స్టేజ్ పైన ఉన్న అందరి ప్రోత్సాహంతో మా సిఆర్ రాజన్ అన్నని ఎక్కడి నుండైనా ఎమ్మెల్యే చేసే బాధ్యత నేనే తీసుకుంటానని మీ అందరికీ మాటిస్తున్నా. అలాగే రానున్న కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా వారి సహకారం, వారి సూచనల మేరకు చిత్తూరు పట్టణ మేయర్లు కానీ, డిప్యూటీ మేయర్లు కానీ, కార్పొరేషన్లు కానీ తగు అవకాశాలు వారు ఎవరికి చెబితే వారికి ఇచ్చి వారికి ప్రోత్సాహాన్ని ఇచ్చే విధంగా ముందుంటాను. అలాగే గత ఎన్నికల్లో మాట ఇచ్చిన ప్రకారం వన్యకుల క్షేత్రీయులకి ఒక భవనం కావాలి అని అడిగారు. దానిని అన్నగారి చేతుల మీదుగా 3 ఎకరాలు ఇచ్చిండ. అన్నగారు ఆ రోజు మీరు కూడా రావాలి. మీ అందరూ కూడా రాష్ట్రంలో ఎవరైతే వన్యకుల క్షేత్రీయుల్లో గొప్పవారు ఉన్నారో వారందరూ వచ్చి ఆ భవన శంకుస్థాపన చేయాలి. దానికి కావాల్సిన సహాయ సహకారాన్ని కూడా పర్సనల్ గా నేను అందిస్తానని తెలియజేసుకుంటూ, కూడా అందరం రుణం తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యమంత్రి గారికి, మాకు అందరూ కూడా ఉంది. ఖచ్చితంగా కులంతో, డబ్బుతో రాజకీయం చేయడం కష్టం. కుప్పం వాసులకి మేము చాలా రుణపడ్డాం. ఎందుకంటే 8,000 రూపాయలు కూడా ఒక ఓటుకి ఇస్తే అవతల వాళ్ళు ఒక పక్క కులం ఉంటే ఆ కులాన్ని కాదని మా నాయకుడికి ఓటేసి 50,000 ఓట్ల మెజార్టీతో గెలిపించాలంటే కుప్పం వాళ్ళకి ఎప్పుడు కూడా మేము ప్రత్యేకంగా రుణపడి ఉంటాం. ముఖ్యంగా ఈ 2 కులాలు జిల్లాలో కలిసి ఉంటే వన్యకుల క్షత్రియులు తెలుగుదేశం పార్టీని సపోర్ట్ చేస్తే, పూర్తిగా సపోర్ట్ చేస్తే జిల్లాలో ఇక ఓటమి అనేదే ఉండదు. మనకు చిత్తూరులో అన్ని సీట్లు కూడా ఎప్పటికీ మనమే గెలవచ్చు. కాబట్టి లీడర్లందరూ కూడా మా కులాన్ని కాస్త హక్కును చేర్చుకొని మీరందరూ కూడా ఆదర్శంగా తీసుకొని మమ్మల్ని అందరూ కూడా ఒక ప్రేమతో చూసుకుంటే ఈ కులం కూడా మీ నుంచి విడిపోదు. ఎందుకంటే అవతలను చూసాం, వాళ్ళకి ఒక కులం తప్పితే వేరే కులం కనబడదు, వేరే కులం వినబడదు వాళ్ళకి. కానీ ఇక్కడ అలా కాదు, అన్ని కులాల మీద ప్రేమ ఉంది, ఒక బాధ్యతాయుతం, సమాజం మీద ఒక బాధ్యతాయుతమైన దృష్టి ఉంది చంద్రబాబు నాయుడు గారికి. బాధ్యతాయుతమైన సమాజాన్ని నడిపించడం కోసం ఆయన ఈరోజు మన వాళ్ళు చాలా మంది బాధపడుతున్నారు. మాకు ఇసుకెత్తుకొని ఇవ్వడంలా, మాకు గాంధీ అమ్ముకోవడంలా, మమ్మల్ని ఇచ్చేయడానికి. కానీ లాస్ట్ టైం వాళ్ళలాగా విచ్చలవిడిగా చేస్తే సమాజం కష్టపడిపోతుంది. కాబట్టి అందరూ బాగుండాలంటే చంద్రబాబు నాయుడు సిద్ధాంతాలని, చంద్రబాబు నాయుడు యొక్క సామాజిక భావాలని మనం అందరం కూడా సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది.
హోంగార్డ్ సేవలు ప్రశంసనీయమని హోంగార్డుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారించాలని చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ చంద్ర పేర్కొన్నారు. ఈ సందర్భంగా చిత్తూరు పోలీసు పరేడ్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన 62వ హోంగార్డ్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ మన దేశంలో హోంగార్డ్ వ్యవస్థ 1946 సంవత్సరంలోనే ప్రారంభమైందని, ఆ తర్వాత 1963వ సంవత్సరంలో డిసెంబర్ 6వ తేదీన ఈ వ్యవస్థ బాధ్యతాయుతమైన పౌరుల సమాజానికి స్వచ్ఛంద సేవ చేయు కొరకు పురుడు పోసుకుందని తెలిపారు. ఈ హోంగార్డ్ వ్యవస్థ స్వచ్ఛంద సేవ దృక్పథంతో ఏర్పడిందని, కమ్యూనిటీ పోలీసింగ్ ఒక భాగం, హోంగార్డ్ ప్రజలకు పోలీసులకి వారధులుగా పనిచేయాలన్నారు. చాలా బాగా చేశారు. ఇప్పుడు ఈ రోజు గురించి మాట్లాడాలనుకుంటే మనకి జనరల్గా పోలీస్ వ్యవస్థలో సపోర్టింగ్గా ఒక వాలంటరీ ఆర్గనైజేషన్ క్రియేట్ చేసి హోంగార్డ్స్ ఆర్గనైజేషన్ క్రియేట్ చేయడం జరిగింది. గత 61 సంవత్సరాలుగా పోలీసులు లాండ్ ఆర్డర్లో అయితేనేమి, లాండ్ ఆర్డర్లో కానీ, నైట్ బీట్స్ విషయంలో కానీ, CCTNS డేటా ఎంట్రీ ఆపరేటర్స్గా ఎనలేని కృషి చేస్తున్నారు. మన జిల్లాలో ఎంతోమంది, ఈవెన్ పోలీస్ డిపార్ట్మెంట్లో కొంతమంది స్టాఫ్ కంటే కూడా హోంగార్డ్స్ చాలా బాగా చేస్తున్నారు. వాళ్ళ అంటే ఒక్కొక్క స్టేషన్లో వాళ్ళు లేని పరిస్థితి ఉంటే ఒక్కొక్కసారి CCTNS అప్డేట్ చేయడం కానీ, రికార్డ్స్ అప్డేట్ చేయడం కానీ చాలా కష్టమయ్యే పరిస్థితి ఉంది. అలాంటిది నిజంగా ఎంతో కృషి చేస్తున్నారు. మీ అందరికీ కూడా నా శుభాభినందనలు. ఈరోజు మీ పెరేడ్ చూసిన తర్వాత తెలిసింది మన డిపార్ట్మెంట్లో ఉండే డిసిప్లిన్ మీ పెరేడ్లోనే రిఫ్లెక్ట్ అయింది. సో మీరు ఇలానే పోలీస్ డిపార్ట్మెంట్కి సేవలు అందిస్తారుగా, పోలీస్ డిపార్ట్మెంట్కి సపోర్ట్ అంతా అందిస్తారు. బందోబస్తులైనా సరే, ఎటువంటి పరిస్థితులైనా మీ సపోర్ట్ కంటిన్యూ చేస్తారని. అలాగే మీకుండే గ్రీవెన్సెస్ ఎప్పుడైనా సరే నా దగ్గరికి వచ్చి చెప్పచ్చు. కొంతమంది స్పెసిఫిక్గా వచ్చి సార్ నాకు ఈ ప్రాబ్లం ఉంది అంటే వాళ్ళకి అటాచ్మెంట్స్ ఇవ్వడం కానీ, వాళ్ళకి వేరే చోటుకు చేయడం కానీ కంటిన్యూస్గా చేస్తూనే ఉన్నాం. ఇదే కాకుండా ఎవరైనా చనిపోయినా, ఎవరికైనా హెల్త్ బాగాలేని పరిస్థితుల్లో మన వంతు సహాయం మా వర్క్ నుంచి చేయడం జరుగుతుంది. ఇంకా కొన్ని గ్రీవెన్సెస్ మీ దగ్గర ఉండొచ్చు. ఏమైనా ఉన్నా ఎప్పుడైనా సరే నా దగ్గర స్టాఫ్ వచ్చారంటే, ఉదయం కానీ ఆఫ్టర్నూన్ కానీ ఏదైనా స్పెసిఫిక్ గ్రీవెన్స్తో వచ్చారంటే మేము చేయదగింది వెంటనే చేస్తున్నామండి. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 68వ వర్ధంతి సందర్భంగా చిత్తూరులో దర్గా సర్కిల్లోని బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో ఘన నివాళులు అర్పించారు. అంబేద్కర్ ఆశయాలను, అంబేద్కర్ ఆలోచన విధానాన్ని కొనసాగిస్తాం, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జోహార్ అని నినాదించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ చిత్తూరు జిల్లా కార్యదర్శి ఎస్ నాగరాజు, డిహెచ్పిఎస్ చిత్తూరు జిల్లా అధ్యక్షులు వి దామోదరం, జిల్లా కార్యదర్శి టిసి మహేష్, సిపిఐ నాయకులు రమాదేవి తదితరులు పాల్గొన్నారు. మండల స్థాయిలో కిషోర వికాసం మరియు బాల్య వివాహాల వల్ల జరిగే అనర్థాలపై అవగాహన పెంచాలని జిల్లా జాయింట్ కలెక్టర్ జి విద్యాధరి పేర్కొన్నారు. చిత్తూరు జిల్లా సచివాలయంలోని జిల్లా జాయింట్ కలెక్టర్ సమావేశపు మందిరంలో జిల్లా జాయింట్ కలెక్టర్ అధ్యక్షతన జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి ప్రభావతి దేవి సంబంధిత అధికారులతో టీనేజ్ ప్రెగ్నెన్సీపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ విద్యాధరి మాట్లాడుతూ జిల్లాలో వైద్య ఆరోగ్య శాఖ సంబంధిత శాఖల అధికారులతో సమన్వయం చేసుకుని బాల్య వివాహాల నియంత్రణకు మరియు టీనేజ్ ప్రెగ్నెన్సీలపై జరిగే అనర్థాలకు సంబంధించి ఆడపిల్లల తల్లిదండ్రులకు అవగాహన పెంచాలని ఆదేశించారు. క్షేత్రస్థాయిలో ఏఎన్ఎంఏ, ఆశా, అంగన్వాడీ టీచర్లు సమన్వయంతో పనిచేసి విస్తృతంగా అవగాహన కల్పించాలని, తద్వారా జిల్లాలో బాల్య వివాహాలు తగ్గుతాయన్నారు. చిత్తూరు జిల్లాలో 2057 మంది టీనేజ్ ప్రెగ్నెన్సీలలో అందులో కుప్పం, పలమనేరులలో ఎక్కువ శాతం కలదన్నారు. కిషోర వికాసం, లింగ నిష్పత్తి సంబంధిత అంశాలపై మండల స్థాయిలో మరియు డివిజన్ స్థాయిలో వైద్య ఆరోగ్య శాఖ, స్త్రీ శిశు సంక్షేమ శాఖ, విద్యాశాఖ, పోలీస్ శాఖ మరియు కార్పొరేషన్ శాఖలతో సమావేశం నిర్వహించి కౌమార దశ బాలికలకు చిన్న వయసులో గర్భం దాల్చిన వారికి అవగాహన కల్పించి వారిలో చైతన్యం తీసుకురావాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ సమస్యల పరిష్కారానికి ప్రతి గ్రామంలో రెవెన్యూ సదస్సులు నిర్వహించడం జరుగుతుందని రాష్ట్ర ప్రభుత్వ వీప్ మరియు ఎమ్మెల్సీ కంచెట్ల శ్రీకాంత్ పేర్కొన్నారు. రామకృష్ణ మండలం గొరివిమాకులపల్లి గ్రామంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సుకు ప్రభుత్వ వీప్ మరియు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, రాష్ట్ర ఏపీఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం, కడా ప్రాజెక్టు డైరెక్టర్ వికాస్, మర్మత్త కుప్పం ఆర్డీఓ శ్రీనివాసరాజు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో నెలకొన్న రెవెన్యూ సమస్యల పరిష్కారానికి ఈ నెల 6 నుండి జనవరి 8 వరకు గ్రామ సభలు నిర్వహించాలని ఆదేశించారన్నారు. ఇందులో భాగంగా కుప్పం నియోజకవర్గం రామకుప్పం మండలం గొరివి మాకులపల్లి గ్రామంలో గ్రామ సభలు నిర్వహించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ద్వారా భూస్వాములకు త్వరితగతిన పరిష్కారం లభిస్తుందన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో 33 రోజుల పాటు రెవెన్యూ సదస్సులు నిర్వహించడం జరుగుతుందన్నారు. భూ సమస్యల దారి సమస్యలు, డికేటీ మ్యూటేషన్, భూ దురాక్రమణ సమస్యలకు సంబంధించి వినతులకు రెవెన్యూ సదస్సుల ద్వారా పరిష్కరించడం జరుగుతుందన్నారు. అడిగితే 18 రోజులు పెడతాను. అందరూ సాయం చేయండి. ఇంకా కొద్దిగా ప్రతి మండలం ప్రతి గ్రామ స్థాయిలో ఆర్చడం జరుగుతుంది. ఈరోజు సుమారుగా ఒక 35 గ్రామంలో మనం ఈ కార్యక్రమం చేస్తున్నాం. మీకు అందరికీ తెలుసు, భూమి సంబంధించి రెవెన్యూ సంబంధించి సమస్యలు చాలా ఎక్కువ ఉన్నాయి. ఫ్యామిలీలో సమస్యలు ఉన్నాయి, బంధువుల మధ్యలో సమస్యలు ఉన్నాయి, డీకేటీ సంబంధించి సమస్యలు ఉన్నాయి. మీ దగ్గర భూమి ఉంది కానీ మీ పేరు ఆన్లైన్ లేదు, అటువంటి ఒక సమస్య ఉంది. ఒక దారి సమస్య ఉంటుంది, కాలువ సంబంధించి ఒక సమస్య ఉంటుంది, ఎంక్రోచ్మెంట్ సంబంధించి ఒక సమస్య ఉంటుంది, మ్యూటేషన్ సంబంధించి ఒక సమస్య ఉంటుంది. రకరకాలుగా చాలా సమస్యలు ఉంటాయి. కొన్ని సమస్యలు తెలిసిపోతుంది, ఎస్ ఇది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ గా జరగట్లేదు, ఖచ్చితంగా రెవెన్యూ సిబ్బంది ఇక్కడ యాక్షన్ చేయాలి. అటువంటి సమస్య మన చేతిలో వస్తే, మన దృష్టిలో వస్తే ఖచ్చితంగా ఈ రెవెన్యూ సదస్సుల ద్వారా పరిష్కారం చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ నేను మీతో అందరూ కోరుకుంటాను, ఈరోజు ఈ గ్రామ సభల్లో మీకు ఏమైనా రెవెన్యూ సమస్యలు ఉంటే మీరు ఇవ్వండి. ఖచ్చితంగా ఈ రెవెన్యూ సదస్సులకు సంబంధించి చర్చ చేసుకుని ఎలా న్యాయపూర్వకంగా భేదభావం చేయకుండా ఎలా సమస్యలు చేస్తాం. రెండోది, రెవెన్యూ సంబంధించి మీరు కూడా దయచేసి భూమి గురించి ఆలోచన చేయాలి. ఈ భూమి అంటే బేసిక్లీ ఆన్లైన్ రికార్డ్స్ ఎవరి పేర్లో ఉన్నాయి, మీ పేరులో ఉందా లేదా, బండి ఎవరి పేర్లో ఉందా లేదా, పట్ట సంబంధించి ఎవరి పేర్లో ఉందా లేదా, కొద్దిగా అవగాహన ఉండాలి. సో మీరు కూడా బేసిక్లీ ప్రజలకి ఒక్కసారి అవగాహన వస్తే నా ల్యాండ్ గురించి చూసుకోవాలి, ల్యాండ్ పట్టించుకోవాలి, నా ల్యాండ్ ఏం జరుగుతుంది, ఆటోమేటిక్గా ల్యాండ్ సెటిల్ అవుతాయి. గతంలో డీకేటీ ఉంటే కొన్ని ఇష్యూస్ జరిగినాయి, రికార్డ్ టెంపరింగ్ కానీ మిగతా ఇష్యూస్, రోడ్ పట్టా కూడా ఎప్పుడు జరిగినాయి, కొన్ని చోట కొనడం అమ్మడం కూడా జరిగింది. అటువంటి సమస్యలు ఇప్పుడు వస్తున్నాయి. ఇంకా కాకుండా ఫ్యామిలీ మధ్యలో కూడా సమస్యలు ఉన్నాయి, బంధువుల మధ్యలో కూడా సమస్యలు ఉన్నాయి. పార్టీషన్ డీడ్, అన్రిజిస్టర్డ్ డీడ్, ఒక సాదా వినామలాగా అటువంటి గ్రీవెన్సెస్ కూడా వస్తాయి. ఇప్పుడు సివిల్ కోర్ట్స్కి ఏమేమి పవర్ ఉన్నాయి, రెవెన్యూ డిపార్ట్మెంట్కి పవర్ ఉండదు. మీ ఇద్దరు బంధువుల ఒక సమస్య ఉంది, ఆ ఆఫీసర్ నాకు ఇచ్చేసేయండి, మీరు హియరింగ్ చేయండి, ఆ తహసీల్దార్ పని చేయలేదు. కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో నెలకొన్న రెవెన్యూ సమస్యల పరిష్కారానికి ఈ నెల 6 నుండి జనవరి 8 వరకు గ్రామ సభలు నిర్వహించాలని ఆదేశించారని జిల్లా జాయింట్ కలెక్టర్ విద్యాధరి పేర్కొన్నారు. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం యాదమరి మండలం కుక్కలపల్లి జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో రెవెన్యూ సదస్సులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ పార్థసారథి, డిప్యూటీ తహసీల్దార్ జయంతి, మండలాధికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటున్నాము. ఈ గవర్నమెంట్ వచ్చి 4 సంవత్సరాల్లో ఎమ్మెల్యేలు ఇద్దరు మన వార్డుకి రావడం జరిగింది. ఎంపీ గారు ఒకసారి వచ్చిపోయినారు, కమిషనర్ గారు కూడా వచ్చినారు. ఈరోజు ఇంకా సూచికం జిల్లా జాయింట్ కలెక్టర్ గారే మన వార్డుకి రావడం కూడా చాలా సంతోషంగా ఉంది. కాబట్టి మన డివిజన్ అభివృద్ధికి కూడా అందరూ పాటుపడతారు. ఇప్పటికి కూడా కొంతవరకు సీసీ రోడ్లు అది ఇది ప్రపోజల్స్ ఇచ్చిన్నారు, అన్నీ కూడా డెవలప్మెంట్ కూడా బాగుంటుంది. మేడం గారు కూడా రోడ్డు పాయింటే కాబట్టి దగ్గరే కాబట్టి ఏదైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే కూడా
మా డివిజన్ దృష్టిలో పెట్టుకుని ఎంఆర్ఓ సార్ గారికి చెప్పి కూడా పరిష్కరించాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు సీఎం గారి సందేశం మీ భూమి మీ హక్కు డిసెంబర్ 6 నుండి జనవరి 8వ తారీఖు రెవెన్యూ సదస్సులు. రాష్ట్ర ప్రజలందరికీ నమస్కారం. మీ అందరి ఆశీస్సులు అంచెల మేరకు ఏర్పాటైన ప్రజాప్రభుత్వం ఇది. మీరు ఏ మంచినైతే కోరుకుంటూ ఆశీర్వదించారో దానిని నెరవేర్చేందుకు ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది. అనుక్షణం మీ మంచి కోసం, మీ అభివృద్ధి కోసం, మీ సంక్షేమం కోసం, మీ రక్షణ కోసం శ్రమిస్తుంది. సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడంతో పాటు ప్రజల ఆశీస్సులకు రక్షణ కల్పించే బాధ్యత చేపట్టింది. కాణిపాకం స్వయంభువర సిద్ధి వినాయక స్వామి ఆలయ కార్యనిర్వహణాధికారిగా పెంచల కిషోర్ పదవి బాధ్యతలు స్వీకరించారు. ఆలయానికి చేరుకున్న పెంచల కిషోర్ కి ఆలయ అధికారులు స్వాగతం పలికి స్వామివారి దర్శనం కల్పించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం వేద పండితుల మధ్య పదవి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా నూతన ఈవో మాట్లాడుతూ ఆలయ అధికారులు సిబ్బంది సహకారంతో ఆలయ అభివృద్ధికి ఒక భక్తుడిగా పనిచేస్తామని తెలిపారు. అందరికీ నమస్కారం. గణేష్ అన్న ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారి ఆదేశాల ప్రకారం ఈరోజు కాణిపాకం ఆలయ కార్యనిర్వహణాధికారిగా బాధ్యతలు స్వీకరించాను. అదేవిధంగా మన స్థానిక శాసనసభ్యులు శ్రీ మురళీమోహన్ గారి సంపూర్ణ సహకారంతో ఈ ఆలయ అభివృద్ధికి పూర్తిగా కృషి చేస్తాము. ఈ కాణిపాకానికి సంబంధించిన ఉభయదారులు కీలక పాత్ర వచ్చినట్టుగా నాకు ఇంతకుముందు కూడా ఇక్కడ పనిచేశాను కాబట్టి కొంత అవగాహన ఉంది. ఉభయదారుల సహకారంతో కూడా ముందుకు వెళ్తాం. వాళ్ళ యొక్క అభిప్రాయాలను గౌరవించి ఆలయాన్ని అభివృద్ధి చేయడం, అదేవిధంగా భక్తులకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడానికి కూడా ప్రయత్నం చేస్తాం. ఒక భక్తుడిగా, ఒక సేవకుడిగా మాత్రమే ఇక్కడికి వచ్చాం, అధికారిగా కాకుండా. భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలిగించకూడదు, అదేవిధంగా దేవదేవునికి జరగాల్సిన కార్యక్రమాలన్నీ కూడా సక్రమంగా జరిగేలా చర్యలు తీసుకుంటాం. భక్తులు మరియు గ్రామస్తులు, చుట్టుపక్కల ప్రజలందరూ కూడా చాలా సహకరించారు. అభివృద్ధి ఈ స్థాయిలో అభివృద్ధి చెందడానికి చాలామంది భక్తులు డొనేషన్లు ఇవ్వడం కానీ వాళ్ళ కృషి కూడా చాలా ఉంది. వాళ్ళందరి యొక్క అభిప్రాయాన్ని తీసుకొని ముందుకెళ్తాం. అదేవిధంగా మన స్థానిక శాసనసభ్యుల గారికి చాలా ముందు ఆలోచనలు ఉన్నాయి. చాలా అభివృద్ధి పథకాలను మొన్న డిస్కస్ చేయడం జరిగింది. వాటన్నిటిని కూడా సక్రమంగా ఇంప్లిమెంట్ చేయడానికి మన మంత్రివర్యులు, ఎన్విరాన్మెంట్ మంత్రివర్యులు వారి సహకారంతో కూడా ముందుకు వెళ్తాము. వారి కోఆపరేషన్తో చాలా పథకాలు, చాలా నిధులు మనం ఇక్కడ తీసుకురావాలి. గౌరవ దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రివర్యులతో కూడా
వారి సహకారంతో కూడా ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేస్తాం.